لأجاريهم قلدت ظاهر ما فيهم فبدوت شخصا آخر كي أتفاعل. వ్యాధిగ్రస్తుడయ్యారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరామర్శించడానికి వెళ్లారు. ఆ సహాబీ ఆ వ్యాధి వలన బక్క చిక్కిపోయి ఎండిపోయి పిచ్చుక పిల్లులాగా తయారయ్యారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని చూసి, నువ్వు అల్లాహ్తో దువా చెయ్యవా, ఏ అల్లాహ్ నాకు ఆరోగ్యం ప్రసాదించమని. ఆ సహాబీ అన్నారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను అల్లాహ్తో ఈ విధంగా దువా చేస్తూ ఉంటాను, ఏ అల్లాహ్ పరలోకంలో నాకు విధించే శిక్షను ఇక్కడే ఇచ్చాయి, పరలోకంలో నేను ఆ శిక్షను భరించలేను, నాకు ఇహలోకంలోనే ప్రసాదించు అని అల్లాహ్తో దువా చేస్తూ ఉంటాను. దానికి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, సుబ్హానల్లాహ్, ఇలా నువ్వు దువా చేస్తూ ఉంటావా? నువ్వు అల్లాహ్ యొక్క భక్తుడా? అల్లాహ్ యొక్క శిక్షను నువ్వు ఇహలోకంలో కూడా భరించలేవు. ఎప్పుడు కూడా ఇటువంటి దువాను చెయ్యవద్దు. ఇలా దువా చెయ్యి, రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసన వఫిల్ ఆఖిరతి హసన వఖీనా అదాబన్నార్. ఏ అల్లాహ్, నాకు ఇహలోకంలో కూడా శుభాలను ప్రసాదించు, పరలోకంలో కూడా శుభాలను ప్రసాదించు, నరకం యొక్క అగ్ని నుంచి నన్ను కాపాడు. దానికి ఆ సహాబీ, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు అర్థమైపోయింది, ఇంకెప్పుడు నేను ఇలా దువా చేయను అన్నారు. కొంతకాలం తర్వాత అతను యథావిధిగా ముందు ఉన్న పరిస్థితుల్లో వచ్చేశారు, ఆరోగ్యవంతులైపోయారు.